పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో వరుస దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనాలకు పాల్పడుతున్నారు. సాక్ష్యాలను మాయం చేసే ఎత్తులు కూడా వేస్తున్నారు. శనివారం రాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తుండగానే ఆదివారం మరో ఘటన చోటు చేసుకుంది. ఈసారి ఏకంగా కోటదుర్గ అమ్మవారి ఆలయంలో దొంగతనం చేశారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా దొరకకూడని డీవీఆర్ హార్డ్ డిస్క్ ను ఎత్తుకెళ్లారు. ఈ వరుస దొంగతనాల కేసును పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. దర్యాప్తును ముమ్మరం చేశారు. 2 క్రైమ్ టీంలను రంగంలోకి దించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు పాలకొండ డీఎస్పీ రాంబాబు. టెంపుల్కి వెళ్ళారండి. అతనితో ఆవిడతో పాటు టెంపుల్కి వెళ్ళారు. 8 గంటల సమయంలో భజన కార్యక్రమం జరుగుతున్నటువంటి టెంపుల్కి వెళ్ళే సమయంలో అగంతకులు అంటే గుర్తెలిని వ్యక్తులు వచ్చి పగలగొట్టి ఇంట్లోపలికి వెళ్ళారనమాట. నా బంగారం యొక్క వస్తువులు తీసుకున్నారని చెప్పి మాకు కంప్లైంట్ నిన్న. అయితే వెంటనే మన ఎస్ఐ గారు అంటే లోకల్ ఎస్ఐ గారు వెళ్ళడం, మొత్తం అంతా కూడా సెట్ చేయడం, ఎక్కడెక్కడ పోయాయనేది అన్ని వస్తువులన్నీ కూడా ఏంటి పోయాయనేది కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడున్న సీసీటీవీ కెమెరాస్ కూడా మనం వెరిఫై చేయడం కూడా జరిగిందండి. తెలిసినటువంటి సమాచారం ప్రకారం అనమాట ఒక మాస్క్ పెట్టుకున్నామంటే ఒక 3 రోజులు ఒక రెక్కీ జరిగిందనే కాన్సెప్ట్ ఇన్ఫర్మేషన్తో ఒక ఆవిడ చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము వెరిఫై చేస్తున్నాము. టెంపుల్లో కూడా డీవీఆర్ని తీసుకోవడం కోసం ట్రై చేయడం జరిగింది. అందులో ఒక హుండీలో కూడా చూసాడు. ఆ హుండీలో మనీ అయితే ఏమీ లేవు. హుండీ కూడా చూసాడు, కానీ ఆ డీవీఆర్ కూడా తీసుకువెళ్ళడం జరిగింది రాత్రి. అనుమానం